అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏఐ గేట్వే టీవీ. సో మనము చాట్ జీపీటీ సిరీస్ చేస్తున్నాం కదండి మన ఏఐ గేట్వే టీవీలో. సో అదే సిరీస్లో భాగంగా ఇది సెకండ్ వీడియో. ఈ సెకండ్ వీడియో వచ్చేసి టాప్ 5 మిస్టేక్స్ వైల్ యూజింగ్ చాట్ జీపీటీ. ఓకే, సో మనం ప్రాంప్ట్ ఇచ్చేటప్పుడు కానీ మనం చాట్ జీపీటీ యూజ్ చేసేటప్పుడు కానీ ఈ టాప్ 5 మిస్టేక్స్ అవాయిడ్ చేసి మనం ప్రో లెవెల్లో చాట్ జీపీటీని వాడుకోవచ్చు. సో మనం ఆల్రెడీ ఫస్ట్ వీడియో ప్రాంప్టింగ్ చేసాం కదా. మీరు ఈ వీడియో చూడకపోతే నా ప్లేలిస్ట్లోకి వెళ్ళి చాట్ జీపీటీ సిరీస్ ఇన్ తెలుగు అని కొడితే మీకు ఇలా వచ్చింది. మీరు ఈ వీడియో ఉండిద్ది, మీరు ఇది చూడండి. సో ప్రాంప్టింగ్ ఎలా చేయాలనేది ఫస్ట్ బేసిక్ అండి. దాని తర్వాత మనం ఈ మిస్టేక్స్ ఎలా అవాయిడ్ చేయాలో కూడా చూద్దాము. సో ఓకే, ఇంకా మిగతా వీడియోస్ కూడా నా ఛానల్లో చాలా బాగుంటాయి, మీరు ట్రై చేయండి. సో ఈ వీడియోని షార్ట్గా కంప్లీట్ చేస్తాను. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో టాప్ 5 మిస్టేక్స్లో ఫస్ట్ వన్, సో వేగ్ ప్రాంప్ట్ అంటే ఎగ్జాంపుల్ అంటే వేగ్ అంటే మీనింగ్ అన్క్లియర్ అనమాట. సో అది ఎలా ఉంటుంది అనేది చూద్దాము. ఇప్పుడు చూడండి, టెల్ మీ అబౌట్ యువర్ బిజినెస్ అని ఇద్దాం. ఇది ఒక ప్రాంప్ట్. మీరు ఆల్రెడీ నా ముందు వీడియో ప్రాంప్టింగ్ గురించి చూస్తే పర్ఫెక్ట్ ప్రాంప్ట్ ఎలా చేయాలో చూసాను. అలాగే ఆ ప్రాంప్టింగ్లో ఇలాంటి మిస్టేక్స్ కూడా అవాయిడ్ చేయడం కూడా చెప్పాను. కానీ ఇది టోటల్ మిస్టేక్స్ మీద క్లియర్గా ఉంటుంది. సో ఇది కూడా చూడాలి, మీకు టోటల్ అండర్స్టాండింగ్ వచ్చింది. సో టెల్ మీ అబౌట్ యువర్ బిజినెస్ అని చెప్పాను అనుకోండి, అది ఏ బిజినెస్ అని దానికి అర్థమవుతుంది చెప్పండి. సో దానికి అర్థం కాదు, జస్ట్ ఒక బిజినెస్ గురించి ఒక నార్మల్గా ఒక స్ట్రక్చర్ ఇస్తుంది అనమాట. టైప్స్ ఆఫ్ బిజినెసెస్ బై ఇండస్ట్రీ, కీ ఫంక్షన్స్. బట్ ఇది కాదు కదా నీకు కావాలనుకున్న బిజినెస్ అంటే ఏంటో నీకు ఐడియా ఉంది, కానీ నీకు చాయ్ స్టాల్ పెట్టాలనుకున్నావు, లేకపోతే ఇంకోటి అది అడగాలి మనం. సో చూడండి, సో ఇప్పుడు చూడండి, అది బ్యాడ్ ప్రాంప్ట్ అవుతుంది. సో బెటర్ ప్రాంప్ట్ చూద్దాం. పర్ఫెక్ట్ ప్రాంప్ట్ ఎలా ఉండాలని ప్రాంప్టింగ్ వీడియోలో ఉంది. సో ఇది బెటర్ ప్రాంప్ట్ అండి. సో ఇప్పుడు బెటర్ ప్రాంప్ట్ ఇచ్చి చూద్దాము. సో చూడండి, హౌ టు స్టార్ట్ ఏ స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ ఇన్ విజయవాడ విత్ 20K బడ్జెట్. సో నేను అన్ని ప్రాంప్ట్స్ ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాను, టైం వేస్ట్ కాకుండా. టైపింగ్కి కానీ థింకింగ్కి కానీ టైం వేస్ట్ కాకుండా నేను అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను ఒక ప్రజెంటేషన్ లాగా పీడిఎఫ్ ఫైల్లో. సో దట్ ఇట్ విల్ బీ ఈజీ టు డెమాన్స్ట్రేట్ వితౌట్ వేస్టింగ్ టైం. సో ఓకే, సో చూడండి, చూస్ ఏ ప్రాఫిటబుల్ స్ట్రీట్ ఫుడ్ ఐటమ్. నేనేమన్నాను, విజయవాడలో 20K బడ్జెట్తో అడిగాను, కానీ ఏ బిజినెస్ అని దానికి మెన్షన్ చేయలేదు. సో అది నువ్వు ఇడ్లీ పెట్టుకుంటావా, పానీపూరి బండి పెట్టుకుంటావు, ఎగ్గర్ పన్నీరా, లెమన్ సోడా అని పెట్టింది. ఫైండ్ ఏ గుడ్ లొకేషన్. సో చూడండి, విజయవాడ చెప్పాం కాబట్టి గుడ్ లొకేషన్ కూడా విజయవాడ తగ్గట్టే ఇచ్చింది. నువ్వు హైదరాబాద్ చెప్తే హైదరాబాద్ తగ్గట్టు ఇచ్చింది. సో నేను అందుకే విజయవాడ ఇచ్చాను. చూడండి, కాలేజ్ ఏరియాస్ ఎక్కడెక్కడ పెట్టుకుంటే మంచిది, పాపులర్ ఈవినింగ్ స్పాట్స్, ఐటీ పార్క్స్, రైల్వే స్టేషన్స్, కాలేజ్ ఏరియాస్ అయితే ఏ కాలేజ్ దగ్గర బాగుంటుంది. స్టార్ట్ ఇన్ ఏ నాన్ పర్మనెంట్ స్పాట్. ఓకే, ఆర్ రెంట్ స్పేస్ ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ వెండర్ స్టాల్, సమ్ వెండర్స్ సబ్లెట్ డ్యూరింగ్ ఈవినింగ్ అవర్స్. చూడండి, సో మనం రెంట్ కూడా తీసుకోండి, లేకపోతే ఫస్ట్ నాన్ పర్మనెంట్గా స్టార్ట్ చేయండి, పర్మనెంట్గా వద్దంటుంది. సో మినీ బడ్జెట్ ప్లాన్ చూస్తున్నారు కదా, ఎలా చూసి ఎంత క్లియర్గా ఐడియా ఇచ్చింది చూడండి ఒక బిజినెస్ గురించి. ఎవరైనా కానీ బిజినెస్ వాళ్ళు ఉన్నా కూడా, వాళ్ళు ఇబ్బంది పడుతున్నా కూడా థింక్ చేయడానికి మీరు ఈ సజెషన్ ఇవ్వండి, చాట్ జీపీటీని అడగమనండి, ఇలాగా వాళ్ళకి నచ్చిన బిజినెస్ గురించి అడగమనండి. సో చూడండి, డైలీ ఆపరేషన్స్ చెప్తుంది, మార్కెటింగ్ చెప్తుంది, ఫ్రీ అండ్ సింపుల్, యూజ్ లోకల్ గ్రూప్స్ టు ప్రమోట్, ఆఫర్ ఏ లాయల్టీ కార్డ్, బై 9 get 1 free. సో ఆస్క్ హ్యాపీ కస్టమర్స్ టు బ్రింగ్ ఫ్రెండ్స్, టిప్స్ స్టార్ట్ స్మాల్. ఓకే, పార్ట్నర్ విత్ ఓకే స్విగ్గీ, అప్గ్రేడ్ యువర్ కార్ట్ విత్ ఓకే వన్స్ యూ బ్రేక్ ఈవెన్. ఓకే చూడండి, వన్స్ యువర్ కార్ట్ అప్గ్రేడ్ యువర్ కార్ట్ విత్ బ్రాండింగ్ వన్స్ యూ బ్రేక్ ఈవెన్. ఓకే, మనకి డబ్బులు వచ్చేసిన తర్వాత మనకు అప్గ్రేడ్ కూడా అవ్వడానికి ఎలా చేయాలి అనేది కూడా ఇస్తుంది. ఇంకా నువ్వు అడిగితే ఇంకొన్ని క్వశ్చన్స్ అడిగితే అది ఇంకా మంచిగా రిప్లై ఇచ్చింది. ఓకే, సో చూడండి, ఇప్పుడు అర్థమైందా. సో నెక్స్ట్ మిస్టేక్ 2 చూద్దాము. సో ఓకే, వేగ్ ప్రాంప్ట్ అంటే అన్క్లియర్. సో మిస్టేక్ 1 వచ్చి వేగ్ ప్రాంప్ట్ అంటే అన్క్లియర్ ప్రాంప్ట్. ఓకే, సో ఇప్పుడు చూసాం కదా. నెక్స్ట్ మిస్టేక్ 2 చూద్దాం. నాట్ ఆస్కింగ్ ఫాలో అప్స్ అంటే మనం ఎక్స్ప్లెయిన్ మిషన్ లెర్నింగ్ అని ఇద్దాం. ఓకే, సో అప్పుడు చూడండి రిప్లై ఎలా ఉంటుందో నేను నెక్స్ట్ నీకు చూపిస్తాను. ఓకే, సో ఎక్స్ప్లెయిన్ మిషన్ లెర్నింగ్ ఇది ఒక ప్రాంప్ట్. ఓకే, సో అది ఇప్పుడు చూడండి ఎంత పెద్ద ఆన్సర్ ఇచ్చింది. అది నువ్వు ప్రతి ఒక్కటి చదువుకుంటే కూర్చోలేవు కదా. సో అప్పుడు నీకు మీ యూజర్కి ఏమనిపిస్తుంది, బోర్ కొట్టి క్లోజ్ చేసేస్తాడు. సో అలా బోర్ కొట్టకూడదంటే మనం ప్రాంప్ట్ ఎలా ఇవ్వాలి, లేకపోతే నీకు ఇంత పెద్దగా వచ్చింది నువ్వు చదవలేకపోతున్నావు, సో నీకు ఏం కావాలి, నీకు దీన్ని మినిమైజ్ చేయమంటారా, అది మనం ఫాలో అప్ చేయాలన్నమాట. దీన్ని మినిమైజ్ చేయొచ్చు, దీన్ని మనం మ్యాక్సిమైజ్ చేయొచ్చు, లేకపోతే దీన్ని మనం ఎలా అయినా చేసుకోవచ్చు అనమాట. దీన్ని స్క్రిప్ట్ లాగా చేంజ్ చేయమని అడగచ్చు. సో చాట్ జీపీటీ అనేది ఒక ఈజ్ లైక్ నాట్ అన్ అసిస్టెంట్, ఈజ్ లైక్ అసిస్టెంట్ అనమాట, నాట్ అండ్ వన్ టైమ్ ఆన్సర్ మిషన్. ఓకే, సో చూద్దాము, ఇప్పుడు చూద్దాం. చూడండి, సో నేనేం చేస్తున్నాను, ఎక్స్ప్లెయిన్ మెషిన్ లెర్నింగ్ విత్ 10 బుల్లెట్ పాయింట్స్ ఇన్ తెలుగు. చూడండి, అంత పెద్ద పేరాన్ని చదవలేక ఒక అతని క్లోజ్ చేశాడు అనుకుందాం. సో అదే దాన్ని ఫాలో అప్ చేసి మనము 10 బుల్లెట్ పాయింట్స్లో అడుగుతున్నాను, లేకపోతే నేను 5 బుల్లెట్ పాయింట్స్లో అడిగితే 5 బుల్లెట్ పాయింట్స్లోనే వచ్చింది. సో నీకు ఇంట్రెస్ట్ రావాలి. సో సో ఇలా పెద్ద పెద్ద పారాగ్రాఫ్స్ చూస్తే ఇంట్రెస్ట్ రాదు. అందుకే ఆ ప్రాంప్ట్ అనేది నాట్ ఏ గుడ్ ప్రాంప్ట్. ఓకే, గుడ్ ప్రాంప్ట్ ఇవ్వాలి. ఓకే, సో బెటర్ ప్రాంప్ట్ ఇచ్చాం కదా మనం. ఇప్పుడు చూడు, బెటర్ ప్రాంప్ట్ చూడండి, తెలుగులో ఇచ్చింది, నీకు 10 పాయింట్స్లో ఇచ్చింది. సో యూ విల్ గెట్ ఇంట్రెస్టెడ్ అండ్ యూ విల్ ఐ మీన్ లెర్న్ ఇట్. ఓకే, సో దట్స్ వాట్ ఐ వాంట్ టు టెల్ హియర్. ఓకే, సో నెక్స్ట్, సో దాన్ని మనం ఇంకా కన్సైజ్గా చేయొచ్చు అన్నమాట. అంటే మేక్ ఇట్ ఇన్ 5 పాయింట్స్. అది అర్థం చేసుకుంటుంది మనం దేని గురించి మాట్లాడుతున్నామని అర్థమవుతుంది. సో నేను జస్ట్ మరీ చెప్పాలనుకోవట్లేదు, మా మెషిన్ లెర్నింగ్ దిస్ పారాగ్రాఫ్ మేక్ ఇట్ ఇన్ 5 పాయింట్స్ అని చెప్పని అవసరం లేదు, ఎందుకంటే అది ఆల్రెడీ ఇంటెలిజెంట్గా థింక్ చేస్తుంటుంది. సో చూడండి, ఇలా ఫాలో అప్ చేయండి. చూడండి, నాకు 5
ఐ మీన్ 5 బుల్లెట్ పాయింట్స్‌లో ఇచ్చేసింది. సో చూడండి. సో ఇదొక మిస్టేక్. ఈ మిస్టేక్స్‌ని అవాయిడ్ చేయాలి. ఇదొక మిస్టేక్‌ని అవాయిడ్ చేయండి. సో ఇంకో మిస్టేక్ చూద్దాము. సో ఇంకొక మిస్టేక్ వచ్చేసి ఇగ్నోరింగ్ ఫార్మాటింగ్ టూల్స్. సో ఇక్కడ మనకి చాలా టూల్స్ ఉన్నాయి. ఎడిటింగ్ టూల్స్ ఉన్నాయన్నమాట మనకి చాట్ జీపీటీలో. ఓకే. సో ప్రో ఎడిటింగ్ టూల్స్ ఉన్నాయి. అవి ఎలా వాడాలనేది ఇప్పుడు మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. సో గివ్ బిజినెస్ ఐడియాస్ ఇస్తుంది. చాలా బిజినెస్ ఐడియాస్ ఇచ్చేస్తుంది. ఇది ఒక బ్యాడ్ ప్రాంప్ట్ అండి. సో మనకి ఏ బిజినెస్ ఐడియా కావాలని కూడా అడగచ్చు. సో లేకపోతే గివ్ మీ బిజినెస్ ఐడియాస్ ఇన్ ఇండియా ఆర్ వేర్ యూ వాంట్. సో మనం ఇండియాలో ఉన్నామని దానికి ఐడియా ఉంది కాబట్టి సో మనం చూడండి. సో ఆల్రెడీ విజయవాడ గురించి మాట్లాడాం కాబట్టి పైన ఎస్పెషల్లీ సూటబుల్ ఫర్ సిటీస్ లైక్ విజయవాడ అంటుంది. ఎందుకంటే ఇది అన్‌క్లియర్‌గా ఉంది. సో చూడండి ఇన్ ఇండియా మీడియం ఇన్వెస్ట్‌మెంట్ ఇన్ ఇండియా మనం 20,000 బడ్జెట్ అడిగాం కదా! సో చూడండి ఈ చార్ట్‌లో అన్ని గుర్తుపెట్టుకుంటుంది. ఒక న్యూ చార్ట్ ఓపెన్ చేస్తే మళ్ళీ అది గుర్తుపెట్టుకోదు. ఓకే. టోటల్‌గా లైట్‌గా గుర్తుపెట్టుకోవచ్చేమో గానీ మొత్తం గుర్తుపెట్టుకోదు. సో ఈ చార్ట్‌లో మనం అడుగుతున్నాం కదా క్వెషన్స్. ఈ చార్ట్‌లో జరిగినవన్నీ అది గుర్తుపెట్టుకొని రిప్లై ఇచ్చిద్ది. సో చూడండి మనము స్ట్రీట్ ఫుడ్ అయితే ఎంత పెట్టుకోవాలి, టిఫిన్ మీల్ అయితే ఎంత పెట్టుకోవాలి, డిజిటల్ మార్కెటింగ్ ఇది చూసారా? ఇవన్నీ వచ్చాయి కదా! సో ఇదొక బ్యాడ్ ప్రాంప్ట్ అన్నాం కదా! సో మనం ఏం చేయాలంటే ఇది ఇలా అడగాలన్నమాట. సో ఒక బెటర్ ప్రాంప్ట్ యూజ్ చేసుకొని 5 బుల్లెట్ పాయింట్స్‌లో గానీ, లేకపోతే ఒక టేబుల్ పరంగా గానీ ఎలాగైనా అడగొచ్చు దీన్ని. దీంట్లో ఎడిటింగ్ టూల్స్ ఉంటాయి. సో చూడండి ఇప్పుడు నేనేం చేస్తున్నాను ఇది ఇచ్చాను కదా! సో 5 యూనిక్ బిజినెస్ ఐడియాస్ బుల్లెట్ పాయింట్స్ మనం ఆల్రెడీ చూసాం కదా! నేనేం చేశానంటే ఇన్ ఏ టేబుల్ ఫార్మాట్ అని పెడతా. చూద్దాం. చూసారా? చూసారా? చూడండి నేను సింపుల్‌గా నేను మీకు ఇక్కడే చేంజ్ చేసి చూపించాను. బుల్లెట్ పాయింట్స్ ఎందుకని టేబుల్ ఫార్మాట్‌లో చూపించాను. టేబుల్ ఫార్మాట్‌లో వచ్చింది. ఇది ఆటోమేటిక్‌గా ఇది దీంట్లో టాప్ ఎడిటింగ్ టూల్స్ ఉంటాయండి. మీరు అది కూడా వాడుకోవచ్చు. ఓకే. సో చూడండి ఇప్పుడు మీరు ప్రతి ఒక్కటి టేబుల్‌లా ప్రిపేర్ చేయడానికి టైం వేస్ట్ చేయకుండా మీరు డైరెక్ట్ ఇప్పుడు మీరు కాపీ చేసుకొని ఒక వర్డ్‌లోకో దేంట్లో కన్నా పేస్ట్ చేస్తే అయిపోయిద్ది. సో ఓకే. ఇంకొకటి కూడా మిస్టేక్ ఉంది ఇక్కడ కాపీ పేస్టింగ్. అది చూసాం కదా! కాపీ పేస్టింగ్ డిపెండెన్సీ. ఓకే. నేను మిస్టేక్ 3 మిస్ అయినట్టున్నాము. ఓకే. చూద్దామండి. అది కూడా చూద్దాము. సో నాట్ ఆస్కింగ్ ఫాలోవర్స్ అయింది. మిస్టేక్ 3 మిస్ అయినట్టున్నాం. సో అది కూడా చూద్దాం. కాపీ పేస్ట్ డిపెండెన్సీ. ఇప్పుడు నేను అన్నా కదా! కాపీ పేస్ట్ అని. సో అది కూడా చూద్దాము. సో అదొచ్చేసి స్టోరీ అబౌట్ ఎ క్యాట్ చూద్దాం. ఇది చూద్దాం. ఓకే. ప్రాంప్ట్ వచ్చేసి ఇది కాపీ పేస్టింగ్. ఇప్పుడు నేను చూడండి ఇప్పుడు కాపీ పేస్ట్ అన్నా కాబట్టి నాకు గుర్తొచ్చింది. ఆ మిస్టేక్ మర్చిపోయాను. డోంట్ వరీ ఇప్పుడు చూద్దాం. ఇది ఒక ప్రాంప్ట్ అండి. స్టోరీ అబౌట్ ఎ క్యాట్ అండ్ ఎ గర్ల్ నేమ్ సిరి. ఓకే. అదొక ఇచ్చింది. దానికి నచ్చినట్టు ఇచ్చింది. ఒక స్టైల్‌లో. మనం అడగాలి అది ఎమోషనల్‌గా కావాలా? లేకపోతే ఫన్నీ వేలో కావాలా? అవన్నీ అడగలేదు మనం. సో ఇది కొంచెం ఎమోషనల్‌గా స్టైల్‌లో ఇచ్చినట్టు ఉంది. సో జెంట్లీ పికప్ ద కిడ్ ఓకే. ఇక్కడ చూడండి అయినా ఎంత పెద్ద స్టోరీ ఇస్తుంది చూడండి. సి చాలా పెద్దగా వచ్చిందండి. నాకు ఇంత పెద్ద స్టోరీ అవసరం లేదు. సో నేనేం చేస్తాను దాన్ని షార్ట్‌గా అడుగుతాను. ఓకే. అది కాక మనం ఈ స్టోరీని తీసుకెళ్ళి ఇక్కడ కాపీ పేస్ట్ డిపెండెన్సీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నేను ఇప్పుడు కాపీ చేసి ఈ స్టోరీని ఎక్కడైనా పేస్ట్ చేసి ఎవరికైనా ఇస్తే అది ఎలా ఉండేది చెప్పండి. ఒక రోబోటిక్ వేలో ఒక రోబోట్ ఆన్సర్ ఇచ్చినట్టే ఉండిద్ది. సో అది ఒక హ్యూమన్ రాసినట్టు అనిపించదు. మీకు ఆల్రెడీ చదవగానే తెలిసిపోయింది ఇది ఏదో చాట్ జీపీటీని ఇంకోటి యూజ్ చేశారు సో అని. సో అది మనము హ్యూ ఒక హ్యూమన్ రాశాడు అన్నట్టు చేయాలంటే స్టోరీ అబౌట్ గర్ల్ నేమ్ సిరీ విత్ అన్ ఎమోషనల్ అండ్ ఫన్నీ స్టైల్ ఇన్ తెలుగు యూజింగ్ ఎమోజీస్. ఇప్పుడు చూడండి అదే ఇది ఎలా ఉంది ఒక రోబోటిక్ స్టైల్లో ఉంది. ఒక రోబోట్‌ని మనం అడిగితే ఆన్సర్ ఇచ్చినట్లుంది. సో నేనేం చేస్తున్నాను దానికి రోబోట్ కాకుండా ఒక హ్యూమన్ స్టైల్‌లో ఇమేజిన్ ఫన్నీ స్టైల్ ఫన్నీ ఏదో హ్యూమన్ స్టైల్ అంటున్నాను. చూద్దాం ఎలా వచ్చిందో చూడండి. సో ఇది మీకోసం ఒక చిన్న భావోద్వేగమైన భావోద్వేగపూరితమైన వినోదాత్మకమైన మానవీయ టచ్ ఉన్న తెలుగు కథ. ఒక పిల్లి మరియు సిరి అనే అమ్మాయి గురించి చూస్తున్నారు కదా! చూడండి. ఇప్పుడు కూడా పెద్దగానే ఇస్తుంది. నేను 10 లైన్స్‌లో ఐ మీన్ మినిమైజ్ కూడా చేస్తాను. ఓకే. చూడండి. ఇంత పెద్ద ఇప్పుడు చూడండి. బామ్మ పక్కన బైఠాయించి సో ఒక హ్యూమన్ రాసినట్టు ఎమోజీస్ కానీ, ఫన్నీగా గాని ఒక ఫన్నీ వేలో ఇచ్చింది. సో ఇది మనకి కాపీ పేస్ట్ చేయకండి. ఓకే. ఒక ప్రాంప్ట్ ఇచ్చి జస్ట్ కాపీ పేస్ట్ చేయకండి. దాన్ని ఒక ఎమోషనల్ ఐ మీన్ దానికి ఒక హ్యూమన్ టచ్ ఇవ్వండి. ఓకే. జస్ట్ ఒకసారి పేస్ట్ ఐ మీన్ ప్రాంప్ట్ ఇచ్చి దాన్ని కాపీ పేస్ట్ చేయడం కంటే దానికంటే ఒక హ్యూమన్ టచ్ ఇవ్వడం బావుంటుంది. ఓకే. సో మనం నెక్స్ట్ మిస్టేక్ 4 చూసాం ఆల్రెడీ. సో మిస్టేక్ 5 ట్రస్టింగ్ ఇట్ బ్లైండ్‌లీ. సో ఇది చాలా బావుంటది. చూడండి. ఇప్పుడు చూడండి. చాట్ జీపీటీ స్మార్టే బట్ నాట్ ఆల్వేస్ రైట్. సో మనం అది ఎలా అనేది చూపిస్తాను ఇప్పుడు. సో మిస్టేక్ 5. సో వై హైదరాబాద్ ఈస్ కాల్డ్ యాస్ సెకండ్ న్యూయార్క్. సో హైదరాబాద్ ఈస్ సెకండ్ న్యూయార్కా? లెట్స్ సీ. చూడండి. వై? ఇది చెప్తుంది. కానీ మ్యాటర్ ఏంటంటే ఇక్కడ నేను మీకు చెప్పాలనుకునేది ఏంటంటే హైదరాబాద్ ఎప్పుడు సెకండ్ న్యూయార్క్ అనేది కాదు. ఐ మీన్ ఎవరు చెప్పలేదు అది. ఎక్కడ లేదు. సో నేను ఊరికే ఒకటి అది ఒక రాంగ్ క్వెషన్ అడిగాను. డైరెక్ట్ రాంగ్ క్వెషన్ అడిగాను. కానీ చూడండి రిప్లై ఇచ్చింది.
సో మీకు అర్థమవుతుందా? సో చాట్ జీపీటీ అనేది హెలూసినేషన్ చేసుకుంటుంది అనమాట. సో అది ఉందేమో ఆ క్వశ్చన్ అన్నట్టు, అది ఉందేమో అన్నట్టు అది థింక్ చేసి దానికి తగ్గట్టు ఆన్సర్ ఇచ్చింది. సో చూడండి, ఇది రాంగ్ కదా. సో చాట్ జీపీటీ అనేది సెకండ్ హైదరాబాద్ అస్సలు, అది ఐ మీన్ హైదరాబాద్ అనేది సెకండ్ న్యూయార్క్ అసలు కాదు కదా. సో ఇది రాంగ్ కదా మరి. సో మరి ఇలాంటివి తీసుకుపోయి నువ్వు ఎక్కడైనా పెడితే ఎవరికైనా చెప్తే అది వాళ్ళు ఒప్పుకుంటారా? నో కదా. సో దట్ టైం మనం ఏం చేయాలంటే, ఇదొక మిస్టేక్ అండి. సో ఎప్పుడే కానీ చాట్ జీపీటీ స్మార్టే కానీ ఆల్వేస్ డోంట్ ట్రస్ట్ బ్లైండ్లీ. ఆల్వేస్ మనం డబుల్ చెక్ చేయాలి. గూగుల్తో కానీ ఏదో వికీపీడియాలో కానీ క్రాస్ చెక్ చేసి మనము ఎప్పుడే కానీ పబ్లిష్ చేసుకోవాలి. ఒకే చాట్ జీపీటీని బ్లైండ్గా నమ్మద్దు. సో ఇదండి. ఇప్పుడు మీకు అర్థమైందా? డోంట్ ట్రస్ట్ చాట్ జీపీటీ బ్లైండ్లీ. ప్రతి ఒక్క ఆన్సర్ని మీరు బ్లైండ్గా ట్రస్ట్ చేయకండి. మీరు మీ గూగులింగ్ చేసో ఇంకోటి చేసో మీ అనాలిసిస్ చేసి గూగులింగ్ చేసి ఏది కరెక్ట్ అనేది మీరు పోస్ట్ చేసుకోండి ఎప్పుడైనా కానీ. సో ఇది టాప్ 5 మిస్టేక్స్ అవాయిడ్ చేస్తే మీ చాట్ జీపీటీని మీరు బెస్ట్ బడ్డీ లాగా ఒక ప్రో లెవెల్లో వాడచ్చు. ఓకే అండి. ఇక్కడితో ఈ వీడియో స్టాప్ చేస్తున్నాను. నా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, ఫాలో చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ వస్తున్నాయి. నెక్స్ట్ వీడియో చేస్తాను నేను, మంచి వీడియో, అది ఏఐ గేట్వే మన సిరీస్లో. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఎలాట్. బాయ్ ఎవ్రీవన్.